నిజంగానే మీరన్నట్టు ఆ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కొట్టలేనటువంటి వాళ్ళు రేపు ప్రైవేట్ ఉద్యోగం సాధించాలంటే ఈ ప్రభుత్వము, ప్రైవేట్ సంస్థలు వీటి యొక్క పాత్ర ఎట్లుండాలి? వీళ్ళేమైనా సమన్వయం పరుచుకొని దీన్నేమన్నా చేంజ్ జేయాలా? అంటే ద మెట్రో సిటీలో చదువుకున్న వాళ్ళకి, విలేజ్‌లో చదువుకున్న వాళ్ళకి మేజర్‌గా 2 ఫ్యాక్టర్సే యాస్ వి డిస్కస్డ్ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. డిఫరెన్షియేషన్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఇంకొకటి టెక్నికల్ స్కిల్స్ అండ్ డిజిటల్ లిటరసీ మీద వాళ్ళకి కొంచెం ఎక్కువ కమాండింగ్ ఉంటుంది. ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్పెషల్లీ గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ ఇండస్ట్రీ అయినా మనం చేసినటువంటి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్‌లో హైయెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అనేది సర్వీస్ ఇండస్ట్రీ. జనరల్‌గా ఎప్పుడైనా సరే ఎకానమీ ఎలా ఉంటుంది? అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్. బట్ మన ఇండియాకొచ్చేసరికి ఏమైందంటే అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్ సర్వీస్‌కి మూవ్ అయ్యారు. అవును. చాలా మంది అయిపోయారు. సర్వీస్ స్టార్ట్ చేశారు. అవును. మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మళ్ళీ మన దగ్గర గూడా. అవును. సో, ఈ సర్వీస్ ఇండస్ట్రీని క్యాప్చర్ చేయడంలో విలేజ్ ఎంప్లాయీస్, విలేజ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంచెం ల్యాక్ అయిపోయారు. ఓకే. సో, వీళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు హైదరాబాద్ రావడం, జాబ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. నేను ఇక్కడ గవర్నమెంట్‌కి ఏమన్నా సజెషన్ ఇవ్వదలుచుకుంటే 2 విషయాలండి. గవర్నమెంట్ రీసెంట్‌గా ఇప్పుడు కొత్తగా అన్‌ఎంప్లాయ్‌మెంట్‌కి రాజీవ్ యువ కిరణాలు అని చెప్పేసి యువ వికాస్ అనే పాయింట్ ఆఫ్‌లో డబ్బులు ఇవ్వడము, ఈ ₹3000 పెన్షన్. స్కిల్ యూనివర్సిటీ గూడా గవర్నమెంట్ రీసెంట్‌గా స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సింది థియరీ కాదండి అక్షయ్. ప్రాక్టికల్స్. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్‌లో కరిక్యులమ్ అనేది ఇంటర్న్‌షిప్ అనేది కంపల్సరీగా చేయాలి. ఇప్పుడు డిగ్రీలు చదువుకున్నా, ఇంటర్మీడియేట్ చదివినా, పీజీలు చేసినా మీకు ఇండస్ట్రీకి తగ్గట్టు సిలబస్ అక్కడ ఉందా లేదా? ఇండస్ట్రీకి తగ్గట్టుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అక్కడ ఉందా లేదా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ పాయింట్ ఆఫ్‌లో కావచ్చు. లేదంటే ఇంకేమన్నా ప్రాక్టికల్‌గా కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్‌లో ఈ విధంగా ఉన్నది చూసుకోవాలి. ఈ బుక్ బేస్డ్ లెర్నింగ్ అనేది, బుక్ బేస్డ్ థియరీ కాన్సెప్ట్ అనేది ఇండస్ట్రీకి ఈ సిలబస్‌కి సింక్ అవ్వట్లేదు. చాలామంది ఇదే చెప్తుంటారు. సో, దీన్ని ఓవర్‌కమ్ అవ్వడం కోసమే ఇంటర్న్‌షిప్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో, దీని ఇనిషియేటివ్ తీసుకొని రీసెంట్‌గా ద సెంట్రల్ గవర్నమెంట్ కూడా పీఎం ఇంటర్న్ అనే కాన్సెప్ట్‌ని ఇంప్లిమెంట్ చేశారు. ఈవెన్ ఆంధ్రాలో కూడా కంపల్సరీ ఇంటర్న్‌షిప్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేశారు. సో, నేను దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం గవర్నమెంట్‌కి అయితే ఉంది. బట్ మళ్ళీ చెప్తున్నాను. సీ మనం ఏదన్నా చేస్తే డెడికేటెడ్‌గా చేయాలి. ఆ పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుందా లేదా అన్న పాయింట్ ఆఫ్‌లో ఉండాలి. ఇంటర్న్‌షిప్ పేస్ బే బేజే పేరుతోటి మళ్ళీ మీరు అమీర్‌పేట్‌లో క్లాసెస్ చెప్పడాలు, జావా క్లాసెస్ చెప్పి 3 మంత్స్ చెప్పి ఇంటర్న్‌షిప్ లెటర్ ఇచ్చారనుకోండి. దానివల్ల మీరు అనుకున్న పర్పస్‌ని ఫుల్‌ఫిల్ అవ్వదు. వర్కింగ్ ఆన్ ద గ్రౌండ్ రూల్ రియాలిటీ. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు చాలా వరకు హైదరాబాద్‌లో డొమెస్టిక్ కంపెనీస్ యొక్క సాలరీ రేంజ్ ఎలా ఉంటుందంటే మినిమమ్ టు బి 12,000 విచ్ కాస్టింగ్ ఆఫ్ మినిమమ్ వేజెస్. మినిమమ్ వేజెస్ కంటే స్లైట్‌లీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అప్ టు 18 వరకు ఉంటుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో ఒక పర్సన్ హైదరాబాద్‌కొచ్చి రూమ్ తీసుకొని, హాస్టల్ తీసుకొని నేను 12,000 చేయాలా అన్న పాయింట్ ఆఫ్‌లో ఉంటారు. వాళ్ళకి ఆ స్కిల్స్ ఉండదు. బట్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద రియాలిటీ. అవును. జెన్‌జీకి వెళ్తున్నారు. ఇంతకు మనం డిస్కస్ చేసినట్టు. సో, అలా కాకుండా గవర్నమెంట్ అట్‌లీస్ట్ విలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఇఫ్ దే గెట్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ ఎ జాబ్, ఒక చిన్న జాబ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేయగలిగితే ఇంకా బెటర్. అంటే ఎలా అంటే ఎస్పెషల్ ఉమెన్ ఎంప్లాయీస్‌కి హాస్టల్ ఫెసిలిటీ సపోర్ట్ చేయడం. హాస్టల్‌కి ₹3,000 స్కాలర్‌షిప్ ఇవ్వడం. ఎవరికైతే జాబ్ వచ్చింది వాళ్ళకి మినిమమ్ 18,000 కంటే తక్కువ సాలరీ ఉందా, లేదా ఫస్ట్ 1 ఇయర్ వరకు మీకు జాబ్ వచ్చిందమ్మా, 1 ఇయర్ వరకు హాస్టల్ కింద ₹2,000 ఇస్తాను, లేదా గవర్నమెంట్ ఇనిషియేటివ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండాలి. ఎలాగైతే ఫ్రీ బస్ స్కీమ్ ఏదో ఇంప్లిమెంట్ చేశారో ఆ ఫ్రీ బస్ కాకుండా మెట్రో వర్క్ ఇవ్వడం గానీ, అంటే యూ జస్ట్ గివ్ ద కొంచెం సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ కొంతవరకు. వి కెనాట్ డిమాండ్ చేయలేము మనం ప్రైవేట్ కంపెనీ. మీరు 20,000 ఇవ్వాలి, 25,000 డిమాండ్ చేయలేము. అట్‌లీస్ట్ జాబ్ చేసిన అమ్మాయికో, అబ్బాయికో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు ఇవ్వగలిగితే ఇంకా బెటర్. ఇది మంచి రిఫార్మ్ ఇది. మంచి రిఫార్మ్ ఇది. ప్రభుత్వం గనుక ఆలోచిస్తే నిజంగా కొత్తగా ఉద్యోగం డిగ్రీ అయిపోయిన వాళ్ళు, పీజీ అయిపోయిన వాళ్ళు ఉద్యోగం చేయాలనుకుంటే హైదరాబాద్‌కొచ్చినప్పుడు వాళ్ళకు కొంత ఎకనామికల్‌గా, ఫినాన్షియల్‌గా సపోర్ట్ ఇస్తే వాళ్ళు మూవ్ ఆనికి చాలా బావుంటది ఇది. ఇక్కడ ఏమవుతుందంటే 2 రకాల మనము సిట్యుయేషన్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటే రైతులకు దొరకట్లేదు లేబర్స్. అవును. 100 రోజుల పని దినాల వల్ల దొరకట్లేదు. ఈ 100 రోజులకెళ్ళే కూలి పని ఏమంటాడు? ఇక్కడ 9 గంటలు పని చేయాలి, అక్కడ 4 గంటలు పని చేసినా డబ్బులొచ్చేస్తుంది. నేను అటు ఎందుకెళ్ళాలన్న పాయింట్ ఆఫ్‌లో వాళ్ళున్నారు. ఈ గవర్నమెంట్ ఇంటెన్షన్ మంచిదే. బట్ దీనివల్ల బై ప్రొడక్ట్ వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళకు మీరు ఔట్‌సోర్సింగ్ ఇవ్వండి. మీరు 100 రోజులు చేస్తున్నారు కదా! 100 రోజులకు సరిపడే ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మీకిస్తాను. అది వీళ్ళకి ఏం చెప్తారంటే మీరు ఎన్ని రోజులైనా వర్క్ ఫినిష్ చేయండి. మీరు రోజుకి 4 గంటలు పని చేసే బదులు అదే 100 రోజుల పనిని 70 రోజుల్లో పని చేస్తాడు. 100 రోజుల అమౌంట్ తీసేసుకుంటాడు. ఈ మిగిలిన 30 రోజులు రైతు దగ్గర పని చేస్తుంటాడు. సో, తనకి ఇంకా ఎక్కువ అమౌంట్ వచ్చేస్తుంది. రైతులు కూడా బాగుపడతారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ 100% ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వలేకపోవచ్చు. మీరు ఆ 100 రోజుల పని కాన్సెప్ట్‌ని 100 రోజులకు సరిపడే డబ్బులు ఇవ్వండి. 70 రోజుల్లో పని చేయించుకొనివ్వండి. ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది. ఆప్టిమిస్టిక్‌గా మనం వాడుకోవచ్చు ఇద్దరిని గూడా. ఇట్లాంటి కొంచెం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మీద వర్క్ చేసినప్పుడు
అందరికీ అన్ని రకాలుగా సామాజిక న్యాయం అనేది చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్‌లో. ఇంకో విషయానికి వస్తే కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి వర్డ్ చాలా గట్టిగా వినబడుతుంది. అవునా కదా? అవును అక్షయ్. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అసలు కంపెనీలకు లాభమా? లేకపోతే ఎంప్లాయీస్‌కి లాభమా? వాస్తవాన్ని చెప్పాలంటే కోవిడ్ టైంలో మాత్రం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వల్ల చాలా కంపెనీస్ బెనిఫిషియరీ అయ్యాయి. ఎంప్లాయీస్ కూడా చాలా వరకు బెనిఫిషియరీగా పొందారు. అవును. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే రాను రాను ఎంప్లాయీస్‌కి అది డిమాండింగ్ అయిపోయింది. ఆ ఫ్లెక్సిబిలిటీని డిమాండ్‌గా తీసేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆఫీస్‌లో కూడా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. ఇంట్లో కూర్చొని చేయాలి. మాకు వర్క్ ఫ్రమ్ హోమే కావాలి అన్నట్టు తయారయ్యారు. అంటే ఒక స్టేజ్ వరకు కొన్ని ప్రాసెస్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంపాటబుల్‌గానే ఉంటుంది. కొన్ని ప్రాసెస్‌కి టీమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. టీమ్‌తోని కోఆర్డినేట్ చేసుకోవడం, కొలాబరేషన్ చేసుకోవడం ఈ ఫ్యాక్టర్స్ బేస్డ్‌గా ఉంటుంది. సో దీనివల్ల కూడా ప్రొడక్టివిటీ తగ్గడానికి స్కోప్ ఉంది. కొన్ని డెసిగ్నేషన్స్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్స్ అనేది కరెక్ట్‌గా సింక్ అవ్వదు. సో చాలా వరకు. బట్ అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది బెటర్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్‌కి. ఇంట్లో పిల్లలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ హ్యాండిల్ చేసుకునే వాళ్ళకు, అమ్మాయిలకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని డెసిగ్నేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద బెటర్ ఆపర్చునిటీ. బట్ చాలా వరకు 24 గంటలు ఏంటి ఎంత వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత లవ్ ఉన్నా కూడా 24 గంటలు మొహాలు చూసుకుంటే బాగుంటదన్నట్టు. అట్లీస్ట్ మీరు ఎకనామీ డెవలప్‌మెంట్ అవ్వాలంటే బేస్డ్ ఆన్ ఎక్స్‌పెండిచర్. మీరు కనీసం ఆఫీస్‌కొస్తే ఈ ప్రాసెస్‌లో చాలా దగ్గర ఖర్చు పెట్టడాలు గానీ, ఇంకొక ఎక్స్‌పెండిచర్ చేయడం గానీ చేస్తుంటారు కదా! ఎకానమీ గ్రోన్ అవుతుంది. కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల కూడా లాంగ్ టర్మ్‌లో హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇట్స్ నాట్ అడ్వైస్ టు దెమ్ యాస్ వెల్ యాస్. బట్ స్టిల్ ఒక ట్రెండ్ నడుస్తుంది. బట్ కోవిడ్ తర్వాత మాత్రం ఇప్పుడిప్పుడైతే ఆ కల్చర్‌కైతే కొంచెం ఫుల్ స్టాప్ పెడుతున్నాయి కంపెనీస్. ఓకే. అంటే ఇంకా కొనసాగే అవకాశం ఉంటదా? ఉంటుంది. కొంతవరకైతే ఉంటుంది. బికాస్ ఇప్పుడు ఏఐ ఇంపాక్టేషన్స్ కూడా గట్టిగానే ఉంది. దానివల్ల కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌కి స్కోప్ పెరిగితే తగ్గుతుంది. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చిన తర్వాత రాబో రోజుల్లో ఉద్యోగాలు ఉండవు అనేటువంటి కొంత అపోహ ఉంది. ఇది నిజమా ఇది? ఇప్పటికే గూడా చాలా ఉద్యోగాలు తగ్గిస్తున్నారు. చాలా మందిని గూడా తొలగిస్తున్నారు అనేది గూడా మనం కామన్‌గా చూస్తున్నాం. హ్మ్. ఈ ఏఐ వల్ల మేజర్‌గా ఇంపాక్ట్ అయ్యేది డిజిటల్. ద వర్క్ విచ్ ఈస్ బిలాంగ్ టు ద డిజిటల్ అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతుంటాయి. ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఏఐ వల్ల ఏమవుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ రన్నింగ్. మనకి ఎంబీఏలో 2 పాలిసీస్ ఉంటాయి అక్షయ్. వాట్ ఈస్ అ బై పాలసీ, మేక్ పాలసీ. ఏదైనా మీరు కొనాలి లేదా తయారు చేయాలి. ఎప్పుడైతే ఏఐ వచ్చిందనుకోండి దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ద బై ఏఐ మేక్ పాలసీ. అంటే మీరు ఏదైనా తయారు చేసుకోవచ్చు. నేర్చుకోవాలనుకున్న ఏదైనా సొంతంగా నేర్చుకోవచ్చు. చేయాలనుకున్న సొంతంగా తయారు చేసి మీరు నేర్చుకోవచ్చు. దట్స్ కాల్డ్ అక్కడ మీరు మేక్ పాలసీకి అప్లిక్ అయిపోతుంది. బై అనేది ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే జాబ్ అనేది తగ్గిపోతుంది. ఒక పర్సన్ ఒక జాబ్ చేయాలంటే ఒకప్పుడు ఒక స్కిల్ ఉంటే చాలు. ఇప్పుడు అలా కాదు 10 స్కిల్స్ ఉండాలి. ఆ 10 స్కిల్స్ ఉంటేనే మీకు జాబ్ వచ్చేస్తుంటుంది. విత్ యూజింగ్ ఆఫ్ ఏఐ 10లో మీరు ఎక్స్‌పర్టైజ్ అయిపోతుంటారు. అప్పుడు వారానికి 6 రోజులు పని చేయాల్సిన అవసరం ఉండదు. 2 రోజులు పని చేస్తే సరిపోతుంది. ఇది పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెగెటివ్ పాయింట్ చెప్పాను కదా! అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండడానికి స్కోప్ ఉంది. బట్ మనం ఎంత త్వరగా దాని కంక్లూజన్‌కి రాలేం. టెక్నాలజీలో చాలా చేంజెస్ జరిగినప్పుడు ఇండైరెక్ట్‌గా అది ఇంకొక రకంగా ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంతవరకు చూసుకుంటే గనక. ఫ్యూచర్‌లో వల్ల ఏఐ వల్ల బెటర్‌మెంటే ఉంటుందని పాజిటివ్‌గా ఆలోచిస్తున్నాను. అవును. సీ ఎక్కడైతే వర్క్ అనేది కాంప్లెక్స్‌గా ఉందనుకో అక్కడ ఈజ్ ఆల్వేస్ ఐపీ ఔట్. ఏదైనా పని చాలా కష్టమైన పని ఉందనుకో దానికి ఎప్పుడు మనం ఎక్కువ పే చేస్తాం. ఐటీలో కోడింగు, ప్రోగ్రామింగ్ చాలా కాంప్లెక్స్ వర్క్ కాబట్టి ఎక్కువ పే చేస్తున్నారు. వెన్ కమ్స్ టు ద ఐటీ ఆ కాంప్లెక్స్ వర్క్ మీకు చేసినప్పుడు మీరెందుకు ఐటీ ఎంప్లాయ్‌కి ఎక్కువ సాలరీ పే చేయాలి? ఓకే. ద వర్క్ ఈస్ వెరీ సింపుల్ అయిపోతుంది. అవును. సింపుల్ అయిపోయింది. పనికి ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు కదా! అవును. సో దీనివల్ల ఏఐ వల్ల ఏమవుతుంది కాంప్లెక్స్ వర్క్స్ అనేవి సింప్లిఫికేషన్ వర్క్స్ అవుతుంటాయి కాబట్టి మీకు ఎక్కువ పే అవుట్ అవసరం లేదు. అప్పుడు ఒక ఐటీ ఎంప్లాయ్‌కి ఇచ్చిన సాలరీ ఒక హాస్పిటల్‌లో ఒక స్వీపింగ్ చేసే పర్సన్‌కి సాలరీ సేమ్. అంతే గదా! సామాజిక సాలరీ న్యాయం జరుగుద్దన్నట్టు ఏఐ వల్ల. అందరికీ సమానమైన సాలరీస్ ఉంటాయన్నట్టు. కొన్ని కంపెనీలలో కులం ఆధారంగా, మతం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా ఉద్యోగాల అవకాశాలు ఇవ్వడము. అవకాశాలు వచ్చిన తర్వాత కొంత వివక్ష చూపడం అనేది సాధారణంగా కొన్ని కంపెనీలో జరుగుతుంది. మనం చూస్తుంటే గనుక గతంలో గూడా తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడ ఉన్నటువంటి అన్నీ గూడా ఆంధ్ర కంపెనీలే. చాలా వరకు మెజారిటీ పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే. ఇందులో ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్‌ని ఎక్కువ తీసుకునేవాళ్ళు. తెలంగాణ వాళ్ళని తక్కువ తీసుకునేటోళ్ళు. దానివల్ల కూడా కొంత తెలంగాణ మూవ్‌మెంట్ కూడా జరిగింది. అది కూడా ఒక కారణమే. దాంతో పాటు ఉద్యోగాల అవకాశాలలో కూడా ఆంధ్ర వాళ్ళకి అవకాశం. కొంతమంది కులం ఆధారంగా కంపెనీ డైరెక్టర్ రెడ్డి అనుకో, రెడ్డిలకు అవకాశాలు ఇవ్వడం. కమ్మ అనుకో, కమ్మలకు అవకాశం ఇవ్వడం. ఇట్లాంటి యాస్పెక్ట్స్ కూడా చాలా వరకు ఉండే. ఇంకా మన తమిళనాడులో చూసుకుంటే చెన్నై లాంటి ప్రాంతాల్లో ప్రాంతం ఆధారంగా అక్కడ తమిళులకే అవకాశాలు ఇస్తారు. ఒకవేళ ఇన్ కేస్ ఎనీథింగ్ ఒకవేళ హిందీ వాళ్ళో లేకపోతే తెలుగు వాళ్ళో అక్కడ ఉద్యోగం చేసినా ఆ కంపెనీలో ఒక 10 మంది ఉన్నారనుకోండి.
ఒక 8 మంది తమిళులు ఉన్నారు, ఒక తెలుగు ఆయన ఉన్నాడు, ఒక ఆయన హిందీ ఆయన ఉన్నాడు అనుకో. ఈ తెలుగు ఆయనను, హిందీ ఆయనను పెద్దగా పట్టించుకోరు. ఆ 8 మంది ఒకటైపోతారు. అంటే సాధారణంగా రియాలిటీగా జరుగుతుందక్కడ. అవునా గదా! చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు గూడా చెప్తుంటారు. అసలు ఇది నిజమేనా? ఇది ఇంకా ఇప్పుడు కొనసాగుతుందా? ఇలాంటి యొక్క వివక్షత? సెన్సిటివ్ పాయింట్ యాక్చువల్ చెప్పాలంటే. అంటే ఇందులో మీరు చెప్పినవి చాలా వరకు సోషల్‌గా కరెక్ట్ అయినా గూడా బట్ నేను ప్రాక్టికల్‌గా నేను చూసిన వాటి గురించి నేను మాట్లాడగలుగుతాను ఈ విషయంలో అయితే మాత్రం. ఓకే. మీరు చెప్పినది చాలా వరకు రైట్. ఓకే. మనం చదువుతున్నాం, చూస్తున్నాం, మీడియాలో ఉంటున్నాం. బట్ నా వరకు దీనిలో 2 రకాల యాంగిల్స్ ఉన్నాయి. అంటే ఆ 2 రకాల యాంగిల్స్ మీకు చెప్తాను అక్షయ్. ఈ 3GHRలో ఆల్మోస్ట్ జర్నీ విత్ 11 ఇయర్స్ నుంచిలో మేము చాలా క్లయింట్స్‌ని వర్క్ చేసాం. చాలామంది జాబ్ సీకర్స్‌తో ట్రై చేసాము. వాళ్ళ రిక్వైర్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ క్యాస్ట్‌ని గాని, రిలీజియస్ నేమ్‌ని తీసుకోదలుచుకోలేదు. ఓకే. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కంపెనీ ఉంది. వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. హ్మ్. ఆ కంపెనీలో కస్టమర్ కేర్ కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్ వాళ్ళకి రిక్వైర్మెంట్ అవసరం వచ్చింది. హ్మ్. కస్టమర్ కేర్ ప్రొఫైల్స్ 60 మంది కావాలి మేము. ఓకే. విచ్ ఈస్ ఇంటూ క్లోజ్ టు శంషాబాద్ లొకేషన్ దగ్గరలో ఉంటుంది ఆ కంపెనీ. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే హిందీ ఫ్లూయెన్సీ బాగున్న వాళ్ళు కావాలి. హిందీ అండ్ ఇంగ్లీష్ కంపల్సరీ కావాలి వాళ్ళకి. ఓకే. మేము అలాంటి వాళ్ళని తీసుకుంటే మోస్ట్లీ ఒక రిలీజియస్ వాళ్ళకి హిందీ బాగా వస్తున్న పాయింట్ ఆఫ్‌లో మోస్ట్లీ వాళ్ళని రిఫర్ చేసాం. హ్మ్. టోలీ చౌకీ, మెహదీపట్నం దగ్గర నుంచి రిఫర్ చేసాం ఆ కంపెనీస్‌కి. ఓకే. ఆ కంపెనీస్‌కెళ్ళి జాయిన్ అయిపోయారు వాళ్ళందరూ గూడా. ఆల్మోస్ట్ 40 మెంబర్స్ అయిన తర్వాత అనిల్ ఈ రిలీజియన్ ప్రొఫైల్‌ని ఎంకరేజ్ చేయకండి అని చెప్పేసి చెప్పింది తను. ఏ రిలీజియన్? పేరొద్దుగా. ఆ! సో, ఎంకరేజ్ చేయకండి అని చెప్పింది. ఎందుకు మేడం అంటే మీరు మంచి కంపెనీ గదా! ఇలా రిలీజియస్ డిఫర్కేషన్ ఎందుకు మీరు అట్లా చూస్తున్నారు? డిస్క్రిమినేషన్ ఎందుకు చేస్తున్నారు అంటే, నో దట్ ఈస్ నాట్ ద రీజన్. ద రీజన్ ఏంటంటే వి ఆర్ లుకింగ్ ఫర్ ఆల్ రిలీజియస్ కైండ్ ఆఫ్ పర్సన్ మేము తీసుకుంటాము. ఒకటే రిలీజియన్‌ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఒక డేలో ఒక టైంకు స్పెసిఫిక్‌గా ప్రేయర్స్ ఉంటుంది. ఆ ప్రేయర్ వల్ల అందరు ఆ టైంకి వెళ్ళిపోతున్నారు. హ్మ్. సో, అందరు ఆ టైంకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ప్రొడక్టివిటీ లాస్ వస్తుంది. ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి మేము గట్టిగా డిమాండ్ చేయలేకపోతున్నాము అన్న పాయింట్ ఆఫ్‌లో మాట్లాడారు. సో, అప్పుడు నేనేం చెప్పానంటే, డోంట్ వరీ మేడం నెక్స్ట్ టైమ్ కూడా వాళ్ళకి హిందీ బాగొచ్చుంటే నేను వాళ్ళని రిఫర్ చేస్తాను. వాళ్ళకి ఈ కండిషన్ పెడతాను. ఎవరికైతే ఈ కండిషన్ ఓకే అనుకున్న వాళ్ళని పంపిస్తాను అని చెప్పేసి ఆ జాబ్ సీకర్‌తో మాట్లాడడం స్టార్ట్ చేసాం. కంపెనీ బాగుంటుంది. ప్యాకేజ్ మంచిగా ఇస్తున్నారు. బట్ ఓన్లీ కండిషన్ మీరు ఇలా వెళ్ళకుండదు. అక్కడే ఉండాలంటే లేదు నాకు జాబ్ లేకున్నా పర్లేదు గానీ నా రిలీజియస్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాను. ఆ! జాబ్ సీకర్స్ మొండిగా ఉన్నారక్కడ. ఆ! సో, మన సెన్సిటివ్ పాయింట్ కూడా మనం డిమాండ్ చేయలేము. చేయలేము. మనం ఏం అవన్నీ చేయలేము. ఇష్టం. పాయింట్. అంటే ఏమవుతుందంటే ఈ డిస్క్రిమినేషన్ అనేది 2 రకాలు. అంటే డెఫినెట్‌లీ వి రెస్పెక్ట్ అవర్ రిలీజియస్. మన ఐడియాలజీ, మన థాట్ 100%. ప్రాసెస్‌కి రిలీజ్ చేయాలి. 100% మనం రెస్పెక్ట్ బట్ చేయాలి. ఆర్గనైజేషన్‌కి వెళ్తున్నామంటే వాళ్ళ కల్చర్ తగ్గట్టే మన డ్రెస్ సెన్స్ మార్చుకోవాలి. ఇంకేనా ఉండదు. వాళ్ళ తగ్గట్టు ఉండాలి. ఒక్కసారి ఆఫీస్ అయిపోయిందా మన పర్సనల్ మనకే. అంతే. మీరు అక్కడికెళ్లారంటే వాళ్ళ తగ్గట్టే ఉండాలి. డ్రెస్ సెన్స్ కానీ అలా ఉండాలి. నేను ఇదే డ్రెస్ వాడతాను, నేను తీయను, అది చేయను, ఇది చేయను, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఉంటాను, నేను అది చేయను, ఇది చేయను అంటే కాదు. హ్మ్. అంతే కదా! వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే అనిపించింది నాకు. ఓకే. ఇక్కడ మిస్టేక్ జాబ్ సీకర్‌దనే అనుకోవాలి బేసిక్‌గా. హ్మ్. అందరూ అలా ఉంటారని నా ఉద్దేశ్యం కాదు. ఓకే. అంటే మీరు రిలీజియస్‌ని గట్టిగా పట్టుకొని ఉంటే యూ లూజ్ ద ఆపర్చునిటీస్. ఓకే. యూ లూజ్ ద ఆపర్చునిటీ ద వాయిస్ వర్సా. కంపెనీస్‌కైనా వీళ్ళకైనా వాయిస్ వర్సా. ఓకే. ఇంకా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అక్షయ్. హ్మ్. గచ్చిబౌలి లొకేషన్ కాదు కానీ విచ్ ఈస్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌లో కంపెనీ ఉంది. ఒక క్యాండిడేట్‌ని ఇంటర్వ్యూకి పంపించాం. హ్మ్. ఆ క్యాండిడేట్ ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అన్నీ అయిపోయింది. డైరెక్టర్ దాంతో కూర్చోవాలి. గిట్ల ఎండీ ముందు డిస్కషన్ చేశాడు. సాలరీ నెగోషియబుల్ అయిపోయింది. అంతా డిస్కషన్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయాడని చెప్పేసి మేము అనుకోని ఫీడ్‌బ్యాక్ కోసం ఫోన్ చేశాను. హ్మ్. ఫోన్ చేస్తే ఈ క్యాండిడేట్ రిజెక్ట్ అని చెప్పారు. హ్మ్. ఎందుకు రిజెక్ట్? బాగానే ఉన్నాడు కదా! అంటే లేదు హి గివ్ మీ ద హ్యాండ్ షేక్ టు మై ఎండీ విత్ లెఫ్ట్ హ్యాండ్. ఎడమ చేత్తోని షేక్ హ్యాండ్ ఇచ్చినా అని చెప్పేసి రిజెక్ట్ చేసినాడు క్యాండిడేట్ డైరెక్టర్. ఓకే. ఇది నిజంగా జరిగింది అక్షయ్. ఎందుకు? ఆయనకు ఒక నెగెటివ్ సెంటిమెంట్. ఎడమ చేత్తోని వాడడం అనేది ఒక నెగెటివ్ సెంటిమెంట్ ఆ డైరెక్టర్‌కి. ఓకే. అంటే ఆయన ఆ రిలీజియస్ బిలీవ్‌లో ఉన్నాడు. ఓకే. ఒక్క లెఫ్ట్ హ్యాండ్‌తోని షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల హి లూజ్ ద జాబ్. ఓకే. సో, ఇట్లాంటి సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. ఓకే. సెకండ్ వచ్చేసరికి క్యాస్ట్ అన్నారు కదా! యెస్ క్యాస్ట్ బేస్ మీద అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ క్యాస్ట్ చిన్న క్యాస్టా, పెద్ద క్యాస్టా కాదు. మన క్యాస్టా అవునా కాదా అనేది మ్యాటర్ ఇక్కడ. అంతే. అదే అంటున్నా. ఎస్పెషల్లీ ఇన్ ద ఫార్మా. ఆ! నేను నేమ్ చెప్పకూడదు గానీ కొన్ని అవును. ఫార్మాలో నాకు రిక్వైర్మెంట్ ఇచ్చాము. అనిల్ ఈ క్యాస్ట్‌లో రిక్రూట్మెంట్ చేయకు. ఆ! మాకు పంపకు అని డైరెక్ట్ చెప్పేసాడు. ఓకే. మళ్ళా చిన్న క్యాస్ట్ కాదు పెద్ద క్యాస్టే. ఓకే. ఆ! సో, మన క్యాస్ట్ అనే ఫీలింగ్ ఉంది తప్ప చిన్నదా పెద్దదా అనే పాయింట్ ఆఫ్ అయితే లేదు. అదే. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. పెద్ద నో. క్యాస్ట్‌లో ఎగ్జాంపుల్ చెప్పాను. ట్రూ. అందరూ ఉన్నాయి అట్లా. మన క్యాస్ట్ వాళ్ళని తీసుకోవాలనేది చాలా కంపెనీల్లో ఆ మేనేజర్సో లేకపోతే హెచ్ఆర్‌లు కూడా ఆ ఫీలింగ్‌లో ఉన్నారు. ట్రూ. హ్మ్. ఇంకా కొన్ని చిన్న కంపెనీస్ ఎస్పెషల్లీ స్టార్టప్ కంపెనీస్ కొన్ని కంపెనీస్‌లో కూడా కొన్ని రిలీజియస్ ప్రొఫైల్స్‌ని వాళ్ళు వాంటెడ్‌లీ ఎంకరేజ్ చేయరు. ఓకే. వాళ్ళ మీద ఒక రకమైన ఫోబియా ఉందో మరేంటో నాకు ఇది తెలియదు గానీ ఓకే. దే రియల్లీ డోంట్ వాంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్ అన్నట్టు. హ్మ్.
బట్ ఇక మనం కొంతవరకు మనం ఎడ్యుకేట్ చేయగలం తప్ప వాళ్ళ పాలసీలో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మనం మార్చలేము అక్షయ్. ఎందుకంటే ఐ వాజ్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు మై టీమ్ ఇస్ 14 మెంబర్స్లో ఐఎమ్ ద ఓన్లీ 1 ఫ్రమ్ తెలంగాణ. అదే అంటున్నా. ఆ టైంలో ఉంది, ఇప్పుడు అంతగా లేదు, బట్ ఉన్నా కూడా బయటికి చెప్పుకోరులే. ఇవన్నీ మీకు ఎప్పుడు వస్తుందంటే ప్రమోషన్ టైంలో వస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ ప్రమోషన్ టైంలో మనోడని చెప్పి పుష్ చేస్తుంటారు. ఈ గ్రూప్ ఇజాలు ఇవన్నీ డిఫరెంట్ చాలా అవుతుంటాయి. ఫార్మా కంపెనీలో, ఐటీ కంపెనీలో చాలా ఉంటాయి ఇట్లాంటివి కూడా. ఈ అన్నిట్లో ఉన్నాయి లేని అక్షయ్, మీరు అన్నట్టు ఉన్నాయి కానీ బట్ ఇప్పుడు మారుతున్నారు లేండి చాలా వరకు. ఓకే, మారుతున్నారు, చేంజెస్ అయితే జరుగుతున్నాయి, బట్ ఇంకొంచెం స్పీడ్గా అవ్వాలని కోరుకుందాం. ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేయాలి, నేను బిజినెస్ ఓనర్ కావాలి, ఎందుకంటే స్టార్టప్స్ చాలా పెడుతున్నారు. చాలా మంది కూడా అసలు ఉద్యోగాల కంటే నేను బిజినెస్ చేసి రాత్రి నేను లక్షాధికారో లేకపోతే కోటేశ్వరనో కావాలని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని చూసి ఏమనిపిస్తుంది మీకు? అకార్డింగ్ టు ద స్టార్టప్ ఎకో సిస్టమ్ చెప్పాలంటే 95% ఆఫ్ ద స్టార్టప్స్ హ్యాస్ ఫెయిల్ ఇన్ ద కమింగ్ 3 years. ఎవ్రీ 3 years లోపలనే 90% స్టార్టప్స్ అన్ని ఫెయిల్ అవుతుంది. ఓన్లీ సక్సెస్ రేట్ బి 5% ఓన్లీ. దీనికి మేజర్ రీజన్ ఫండమెంటల్సే. ఓకే, మనీ కాదు, ఫండమెంటల్స్ లేకపోవడమే. ఓకే, ఆ ఫండమెంటల్స్ను నేర్చుకుని ముందుకెళ్తేనే బెటర్ అవుట్కమ్ అనేది ఉంటుంది. ఓకే, బట్ ఒకటి, మీరు స్టార్టప్ చేయాలనుకున్నప్పుడు యు ఆర్ ద పర్సన్ టు ఓనర్ ఆఫ్ ద కంపెనీ, యు ఆర్ ద పర్సన్ క్లీనర్ ఆఫ్ ద పర్సన్. మీరే ప్యూను, మీరే ఓనరు. ఎండికి రెడీగా ఉంటేనే బిజినెస్ చేయాలి తప్ప సూట్ వేసుకొని కూర్చుంటే మాత్రం అది కాదు అక్షయ్. బట్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ రిస్క్. ఇన్ టైంలో మీరు రిస్క్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఆ రిస్క్ మనం చేయలేకనే 1 yearలో సక్సెస్ అవ్వాల్సింది 5 years పడుతుంది, 10 years పడుతుంది. బట్ రాంగ్ టైంలో రిస్క్ తీసుకోవడం వల్ల ఫెల్ డౌన్ అవుతాం. గాడ్ ఫాదర్ లేదనుకో, మనకి ఎవరు సపోర్ట్ చేయలేదనుకోండి, మీరు అన్నట్టు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరే, మీరు చాలా ఏళ్ళుగా మీరు యొక్క హెచ్ఆర్ కన్సల్టెంట్గా ఉన్నారు, మంచి అనుభవం ఉంది, కెరీర్ గైడెన్స్ కూడా చాలామంది యువతకు ఉద్యోగాలు సాధించడంలో కూడా మీరు ఇవ్వడం జరిగింది. అసలు ఒక ఏమి తెలియని వ్యక్తి, అసలు ఎటువంటి స్కిల్ లేని వ్యక్తి, ప్రభుత్వ పాఠశాలలను, గవర్నమెంట్ కాలేజీలను ఎక్కడో చదువుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక మంచి ఉద్యోగం సాధించాలంటే అతనికి ఎటువంటి స్కిల్స్ ఉండాలి ఫస్ట్ అంటే ఏం చెప్తారు? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ద టాప్ ఇండస్ట్రీస్ మనం తీసుకుంటే ఐటీ ఈజ్ నెంబర్ 1 ఇండస్ట్రీ, ఓకే, సెకండ్ ఈజ్ అ ఫార్మా, థర్డ్ ఈజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తుంటాయి. ఇప్పుడు బిఫోర్ ఏ అండ్ ఆఫ్టర్ ఏ లాగా మనం ట్రీట్ చేసుకోవాలి అక్షయ్. ఓకే, పాండమిక్ ఎలాగ బిఫోర్ పాండమిక్ అనుకుంటున్నాం బిజినెస్ని, ఆఫ్టర్ ఏ బిఫోర్ ఏని ఎప్పుడు అడాప్ట్ చేయగలిగితే మీరు ఏదైనా చేయగలుగుతారు. ద స్కిల్ విచ్ యూ హ్యావ్ ద క్విక్ లెర్నింగ్. ఏదైనా కొత్త విషయాన్ని త్వరగా నేర్చుకునే స్కిల్ మీ దగ్గర ఉంది అంటే వెల్ అండ్ గుడ్. ఓకే, ఇది ఒక్క స్కిల్ మీరు అడాప్ట్ చేసుకోగలిగితే దేనైనా నేర్చుకోవచ్చు. నేను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జావా ఫుల్ స్టాక్, మిషన్ లెర్నింగ్, పైథాను, వీటి గురించి నేను ఫోకస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఐ డోంట్ ఫైండ్ ఐటీ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఏ గ్రోయింగ్ ఇండస్ట్రీ. ఎవ్రీ వన్ కెన్ డూ దన్ ఐటీ. మీరు బీటెక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ తీసుకుంటేనే మీరు ఏఐలో ఎక్స్పర్టైజ్ అవ్వలేరు. ఒక నార్మల్ బీఎస్సీ గ్రాడ్యుయేట్, బీకామ్ గ్రాడ్యుయేట్ కూడా ఇంట్లో కూర్చొని సిస్టమ్ చూసుకొని నేర్చుకోగలుగుతుంటాడు. ఏం చదువుకోకుండా కానీ ఏ వాడచ్చు, చాట్ జీపీటీ వాడచ్చు. అంతే. అంటే ఒకప్పుడు ఎలా ఉంటుందంటే 90s కిడ్స్లో డిగ్రీ తర్వాత ఏం చేస్తారంటే బీఎడ్ చేయాలి అంతే, ఇంకా తప్ప మాకు ఇంకేం తెలియదు. చాలా చోట్ల చాలా మంది బీఈడీ చేసేవారు. ఇప్పుడు కూడా ఎలా అయిపోయారంటే ఏం చేస్తున్నారు అంటే బీటెక్, ఏంటి అంటే ఐటీ, తర్వాత డిగ్రీ చేసిన తర్వాత ఎంబీఏ చేస్తున్నారు చాలా మంది మధ్యలో బీఈడీ కంటే. నేను చెప్పాను కదా, ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వల్లనే మేజర్ ఇష్యూస్ అక్షయ్. నీకు సింపుల్ నేను చెప్తాను వినండి. గవర్నమెంట్ ఇప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్కి దాదాపు 5,600 కోట్లు ఏమో ఇంకా పెండింగ్గా ఉంది గవర్నమెంట్ ఇవ్వాల్సింది. సో ఫీజు రియంబర్స్మెంట్ మేజర్ ఇంటెన్షన్ ఏంటి? పేద విద్యార్థులు బీటెక్లోకి వెళ్ళి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకొని ఈ గెట్ ఏ జాబ్. వాళ్ళకి బీటెక్ చదవాలంటే లక్షల డబ్బులు కావాలి కాబట్టి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇట్ ఇస్ మేజర్ మోటో అండ్ కాన్సెప్ట్ అండ్ ఇంటెన్షన్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫీజు రియంబర్స్మెంట్ కింద ఫ్రీగా ఎడ్యుకేషన్ చేసుకోమని ఇస్తున్నారు. టైంకి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారా? యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ టైంకి ఫండ్స్ ఇవ్వట్లేదు. ఇంజనీరింగ్ కాలేజ్ ఏం చేస్తుంటారు? మీరు టైంకి ఫండ్స్ ఇవ్వకపోతే ఈ కెనాట్ రన్ ద ఆపరేషన్ ప్రాపర్లీ, ఆపరేషన్ ఏం చేయరు. వాళ్ళు ఏం చేస్తుంటారు? క్వాలిటీ ఫ్యాకల్టీ పెట్టకుండా డమ్మీ ఫ్యాకల్టీని వాళ్ళు పెడుతుంటారు. ఎలాంటి ఇంటర్న్షిప్ యాక్టివిటీస్ కానీ, ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కానీ ఏమీ కనెక్ట్ చేయరు, వాళ్ళకి డబ్బులు లేవు కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుంది? స్టూడెంట్ బీటెక్ బయటకు వచ్చేసరికి వితౌట్ ఎనీ క్వాలిటీతో బయటకు వచ్చేస్తున్నాడు. ఇక మీరు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి? ఇన్ టైంకి ఇవ్వకపోవడం వల్ల ఇటు ఇంజనీరింగ్ కాలేజ్ లాసు, దానివల్ల ప్రాపర్ క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు. దీనివల్ల వచ్చే స్టూడెంట్స్ కూడా బయటకి క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ వల్ల బయటకు వస్తున్నారు. మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మనం ఈ విషయానికి వస్తే ఇప్పుడు మనకు హైదరాబాద్లో చాలా
ఎంఎన్సీ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. హ్మ్. మనం చూస్తే గనక పెద్ద పెద్ద సినిమా హీరోలైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీకొస్తే అబ్బా! అమెరికా లెక్కుంది, న్యూయార్క్ లెక్కుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ట్రూ. హైదరాబాద్‌ని. ట్రూ. కాకపోతే ఇన్ని కంపెనీలొస్తున్నా ఎంతమంది తెలుగువారు ఉన్నారని చూస్తే సూపర్. మనం చాలా తక్కువున్నారు. 100% గుడ్ ఎందుకు క్వెషన్. అసలు ఈ ఈ పరిస్థితి ఎందుకుంది? సీ నేను చెప్తాను కదా అక్షయ్. బికాస్ ఇప్పుడు ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్‌మెంట్ చేసినప్పుడు ఫారెన్ పర్సన్ ఎస్టాబ్లిష్‌మెంట్ చేసిన ఐటీ కంపెనీ టీసీఎస్ గాని, టెక్ మహీంద్రా గాని. హ్మ్. జాబ్ ఇచ్చినప్పుడు నువ్వు తెలంగాణ, ఆంధ్ర నుంచి ఇవ్వరు కదా జాబ్. ఎవరికైతే అవును. స్కిల్స్ ఎక్కువగా ఉంటో హ్మ్. వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువగా నార్త్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్నారు. ద నార్త్ నుంచి స్కిల్ ఎంప్లాయీస్ ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటున్నాయి. హ్మ్. ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్స్ అని ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు ఇనిషియేటివ్‌గా. ఇస్తున్నారు. హ్మ్. అది కొంతవరకు గుడ్ డిసిషనే గానీ బట్ హ్మ్. రూట్స్ ఈజ్ ఇంపార్టెంట్ కదా! హ్మ్. బీటెక్ చదివినప్పుడే మీరు ఇన్ టైమ్‌కి స్కాలర్‌షిప్ ఇవ్వడం గానీ, మెరిట్ బేస్ స్కాలర్‌షిప్ ఇవ్వడం గానీ, హ్మ్. సో స్టూడెంట్స్‌కి ఎట్లాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడం గానీ, ఇప్పుడు నేను చెప్పినట్టు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ టైంకి రిలీజ్ చేయడం గానీ, హ్మ్. లేదు అంటే మీకు ఫండ్స్ ప్రాపర్‌గా లేనకపోతే అట్‌లీస్ట్ యూ గివ్ ద బ్యాంక్ గ్యారంటీ. హ్మ్. మీరు బ్యాంక్ నుంచి మీరు ఫీజ్ తీసేసుకోండి. ఇంజినీరింగ్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చి, ఆ ఇంట్రెస్ట్ నేను కట్టుకుంటా అని చెప్పినా కూడా వాళ్ళకి ఆన్ టైమ్ ఫండింగ్ వస్తది. ఆన్ టైమ్ వర్క్ మూవ్‌మెంట్ అనేది ఫ్రీ అవుతుంది. హ్మ్. అవును. సో మీరు చేసిన పని పర్ఫెక్ట్‌గా చేస్తే ఇంత డిస్టర్బెన్స్ అయ్యేదే కాదు. అవును. అంటే ప్రభుత్వాలు విద్యార్థులను అసలు ఉద్యోగాల కోసం సిద్ధం చేస్తలేవా? కేవలం పరీక్షల కోసమే సిద్ధం చేస్తున్నాయా? మీ అన్ ఉద్దేశ్యం? అంతే. 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 హ్మ్. ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ చాలా వరకు ఫ్లాప్ అనే చెప్పొచ్చు. హ్మ్. అంటే వాళ్ళు 2 రకాల యాక్టివిటీస్ ఫోకస్ చేయాలి. మీరు ఇండస్ట్రీని తెచ్చారు సంతోషం. బట్ హ్మ్. ఆ ఇండస్ట్రీలో పనిచేసే స్కిల్ అనేది మన తెలంగాణ యూత్‌కి గాని, తెలుగు దేశం యూత్‌కి లేనప్పుడు హ్మ్. మనం ఫోర్స్ చేయలేం కదా! మా హ్మ్. వాళ్ళనే తీసుకోమని చెప్పేసి చెప్పడానికి. హ్మ్. ఇజంట్ ఇట్? ఎంత పాలిసీ మేక్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే హ్మ్. ఎవరికైతే దాని మీద స్కిల్ ఉంటుందో ఆ స్కిల్ ఎంప్లాయ్‌నే తీసుకుంటాం. ఏదో హ్మ్. ఒక జాబ్ వచ్చుంటాయి. ఏదో ఒక జాబ్ కోసం కాదు కదా! మన ఇండస్ట్రీని పెట్టేది. అవును. మంచి జాబ్ చేయడం కోసం కదా మన పిల్లల్ని పెట్టేసుకొని అవునవును. నంబర్స్ నెవర్ మేక్ ఎనీథింగ్ అక్షయ్. హ్మ్. నంబర్స్ వల్ల పెద్ద యూజ్ ఏముండదు. హ్మ్. 10, 15, 20 మంచి కాలేజెస్ ఉన్నా, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నా 100% దే మేక్ ద రూల్స్. అంటే తెలంగాణలో గాని, తెలుగు రాష్ట్రాలలో గాని అంటే హ్మ్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా? లేదా అంటే నేను బీహార్‌తోని, ఉత్తరప్రదేశ్‌తోని కంపేరింగ్ చేయట్లేదు. ఓకే. మన దగ్గర చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. గవర్నమెంట్ పాలిసీస్ కూడా మంచి పాలిసీస్ మంచిగా ఉన్నా కూడా ఎందుకు 100% ఎఫర్ట్స్ పెట్టట్లేదన్న ఫీలింగ్ అయితే నాకుంది. ఇంకో విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఇతర రాష్ట్రాలకెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు, ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు. ఇంకొంతమంది ఇతర దేశాలకు పోయి, విదేశాలకు పోయి చదువుకోవాలనుకొని అక్కడ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు. అసలెందుకు ఇంత తెలుగు రాష్ట్రాల్లో ఈ రకంగా సిట్యుయేషన్ ఉంది? ఢిల్లీ, నోయిడా లొకేషన్స్ గానీ, హ్మ్. లేదు అంటే చెన్నై, పూణే, బెంగుళూరు, వెళ్తున్నారు. మేజర్ బెంగుళూరు వరకు హ్మ్. వెళ్ళగలుగుతున్నారు ఫర్ బెటర్ కెరియర్ పాయింట్ ఆఫ్‌లో. హ్మ్. ఎస్పెషల్లీ ఎక్స్‌పీరియన్స్ ప్రొఫైల్స్‌కి ఇవి ఎక్కువగా ఉంది. బెంగుళూరుకి స్విచ్ అవ్వడానికి మెయిన్ ఆఫ్ ద మేజర్. ఇక్కడికంటే అక్కడ ఆల్‌మోస్ట్ 3x ఆపర్చునిటీస్ అవును. ఉన్న పాయింట్ ఆఫ్‌లో అవును. దే స్విచ్చింగ్ అవుతున్నారు. అవును. వేరేస్ టాకింగ్ అబౌట్ అబ్రాడ్ గురించి మాట్లాడితే, హ్మ్. అబ్రాడ్ గురించి వెళ్ళగలిగితే గనక దాదాపుగా రీసెంట్‌గా నేను ఒక ఆర్టికల్ చదివినట్టుకు దగ్గర దగ్గర ఎవ్రీ ఇయర్ మన దగ్గర నుంచి 1,60,000 మంది అబ్రాడ్‌కి వెళ్తుంటే అందులో తెల్ 60% ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణ. అంటే 60% ఫ్రమ్ ఇండియాలో తెలంగాణ. 1,60,000 మందా? ఇండియా నుంచి 1,60,000 మంది ఓహ్! వెళ్తే అందులో 60% తెలంగాణ నుంచి తెలంగాణ. వెళ్తున్నారు. ఓకే. బట్ నాకున్నటువంటి బేసిక్ నాలెడ్జ్ పాయింట్ డోంట్ ఫైండ్ వాళ్ళేదో జాబ్ కోసం వెళ్తారని అనుకోవట్లేదు. ఆ! ఐ మీన్ చదువు కోసం వెళ్తున్నారని అనుకోవట్లేదు. అక్కడ సెటిల్ అవ్వాలి. అంతే. ఏదో టైమ్ పాస్‌కి జాబ్ చేయాలి. అక్కడ హ్మ్. బేస్ చేసుకొని అక్కడ జాబ్ కొట్టాలి. హ్మ్. ఒక కైండ్ ఆఫ్ ఏదో దూరపు కొండ నులుపు అంటారు కాన్సెప్ట్ అవును. బేస్ మీద అవును. అక్కడికెళ్ళి అవుతున్నారు. అది కూడా ఒక కైండ్ ఆఫ్ బ్రాండ్ కోసం వెళ్తున్నారు అంతే. వాళ్ళ తల్లిదండ్రులు గూడా చాలామంది మా కొడుకు విదేశాలకెళ్ళాలి, అమెరికాకెళ్ళాలి, ఆ! లండన్‌లో సెట్ కావాలనేటువంటి ఒక కల్చరే తెలంగాణలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. ఎందుకిట్లా? ఇగ అది మనకు ఒక జనరేషన్ నుంచి అలవాటయిపోయింది అక్షయ్ అంతే. అవును. ఆ! హ్మ్. దాన్ని ఇప్పుడిప్పుడు అంతటా స్ప్రెడ్ అవుతుందది. హ్మ్. అంటే పిల్లలు అమెరికాకు పోయి సెటిల్ అయ్యి అక్కడే సెటిల్ కావాలని కోరుకుంటారు. మళ్ళీ తిరిగి ఇండియాకి రావాలి. తిరిగి ఇండియాకొచ్చి మాతో గడపాలి. లేకపోతే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాలి అనేటువంటి కల్చర్ అనేది ఈ మధ్యలో చాలా మందిలో చూస్తున్నాం మనం. అవును. అవునవును. హ్మ్. అసలు వాళ్ళ పిల్లల్ని ఇన్ని సంవత్సరాలు పెంచిన పిల్లల్ని 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పెంచిన పిల్లల్ని వాళ్ళని విదేశాలకు పంపించి అక్కడే సెటిల్ కావాలనుకోవడం ఏంటసలు తల్లిదండ్రులు? ఎండ్ ఆఫ్ ది డే మనీ అక్షయ్. ఆ! ఎక్కడ డబ్బులు ఎక్కువుంటే అక్కడికెళ్తాం. ఇప్పుడు విలేజ్ నుంచి హైదరాబాద్ ఎందుకొస్తున్నారు? అవును. ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ. అవును. ఇన్‌కమ్ కెపాసిటీ పెరుగుతుందని హ్మ్. ఉద్దేశ్యం. కొంతమంది పిల్లలైతే యూఎస్‌కెళ్ళినా గూడా ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్‌లో ఉన్నారు. హ్మ్. అక్కడికెళ్తే ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు. హ్మ్. ఎక్కువగా ఇంకో మెట్రో లైఫ్‌ని ఇంకెక్కువగా ఎంజాయ్ చేయొచ్చు అన్న పాయింట్ ఆఫ్‌లో ఉంటుంది. ఈవెన్ పేరెంట్స్‌కైనా, సొసైటీకైనా అక్కడికెళ్ళిన వాడు తెలివివంతుడు, ఇక్కడున్నోడు తెలివి దద్దమ్మ అక్కడ మనం అన్న మైండ్ సెట్‌లో ఉన్నారు వాళ్ళు. అవునవును. బట్ కొంతమంది అయితే అమెరికాకో, ఆస్ట్రేలియాకో అక్కడ సెటిల్ అయిపోయి హ్మ్. వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లున్నారో కనీసం వాళ్ళు ఇన్ కేస్ పాపం మనం చెప్పొద్దు. వాళ్ళు చనిపోయినా గాని రానటువంటి పరిస్థితులున్నాయి. అవును. అటువంటి పరిస్థితులు చూస్తున్నప్పటికి గూడా
వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, నా కొడుకు అమెరికా పోవాలి, నా కొడుకు ఆస్ట్రేలియా పోవాలి, అక్కడ చదువుకోవాలి, ఇక్కడ చదువుకోవాలి అనేటువంటివి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఉద్యోగాలు సాధించాలి, నేను మంచిగా సెటిల్ కావాలి, నేను లైఫ్‌లో మంచి ఉద్యోగం సాధించాలి అనేటువంటి ఫ్రెషర్స్‌కి కొత్తగా ఉద్యోగం చేయాలనుకునేటువంటి ఫ్రెషర్స్‌కి మీరు చెప్పేటువంటి సలహా ఏంటి ఫైనల్‌గా? సింపుల్ 30 సెకండ్స్ అక్షయ్. హ్మ్. ఒక ఫ్రెషర్స్‌కి నేను ఇచ్చే సలహా ఏందంటే 2 విషయాల మీద ఫోకస్ చేయండి. హ్మ్. ఒకటి కమ్యూనికేషన్, ఒకటి టెక్నికల్ స్కిల్స్. ఓకే. కమ్యూనికేషన్ ఈజ్ ఆల్ అబౌట్ కంటెంట్ ప్లస్ కాన్ఫిడెంట్ హ్మ్. ఈక్వల్ కమ్యూనికేషన్. కంటెంట్ ప్లస్ ప్లస్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ ఈక్వల్ టు కమ్యూనికేషన్. మీరు ఇంగ్లీష్‌లో ఒలొలొలా మాట్లాడినంత మాత్రాన మీ సి. కమ్యూనికేషన్ ఉన్నట్టు కాదు. ఓకే. వితౌట్ కంటెంట్ ఇఫ్ యూ స్పీక్ ఎనీథింగ్ ఇస్ నథింగ్ ఇన్ ద కమ్యూనికేషన్. అది కాదు. కంటెంట్ లేకుండా మీరు ఏం మాట్లాడినా కాదు. సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉండాలి. ఓకే. మాట్లాడుతున్న మీద కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఓకే. ఇది ఈక్వల్ టు కమ్యూనికేషన్. ఓకే. ఎందుకంటే వెన్ యూ స్పీకింగ్ సంథింగ్ బికాస్ ఇప్పుడు హైదరాబాద్లో చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ చాలా ఫ్లూయెన్సీ వస్తుంది. మీకు కంటెంట్ లేదనుకోండి, మీరు మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఇస్ నథింగ్ అనుకోండి, ద అపోజిట్ పర్సన్ నెవర్ గివ్ రెస్పెక్ట్ ఆన్ దట్. ఓకే. సో ప్లీజ్ బీ అండర్స్టాండ్ ద కమ్యూనికేషన్ స్కిల్ ఇస్ నాట్ అబౌట్ ఫ్లూయెంట్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ ఆల్ అబౌట్ ద కంటెంట్ ప్లస్ కాన్ఫిడెంట్. సెకండ్, యూ నీడ్ టు అడాప్ట్ ద టెక్నికల్ థింగ్స్. ఓకే. టెక్నికల్ అంటే ఐటీ వాళ్ళే కాదు, టెక్నికల్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్. మీరు యూజ్ చేసే ఫోన్, వాడుతున్న యాప్, ప్రతిదీ ఇంటిగ్రేషన్ విత్ టెక్నాలజీ. టెక్నాలజీలో మీరు ఎంత ఎక్కువగా అడాప్ట్ చేయగలుగుతుంటే అది మీ పర్సనల్ లైఫ్కైనా, ప్రొఫెషనల్ లైఫ్స్కైనా, బిజినెస్ చేయడానికైనా 100% యూజ్ అవుతుంది. మీకు వేరే ఆప్షనే లేదు. మీకు నచ్చినా నచ్చకుండా టెక్కీ సావికి మైగ్రేట్ అవ్వాల్సిందే. ఈ 2 మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ ఉంటుంది. ప్లీజ్ గుర్తుంచుకోండి, దెర్ ఇస్ నో షార్ట్ కట్స్ ఫర్ లైఫ్ సక్సెస్. సక్సెస్ అవ్వడానికి షార్ట్ కట్స్ అంటే ఏమీ లేదు. హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్, యాటిట్యూడ్, ఓకే. ఇవి మీరు బేసిక్స్ అంతే. మీరు బేసిక్స్ చూసుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంటారు. కొంచెం ముందు కొంచెం వెనక అంతే, అవ్వకుండా అయితే ఉండరు. ఓకే సార్, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ అక్షయ్. థ్యాంక్ యూ. హాయ్, ఆర్ యూ స్ట్రగ్లింగ్ విత్ ఇస్ గెటింగ్ ద న్యూ manpower to your company? Is your employee frequently quit from the organization? If you're really facing such kind of an issue, we here to support you. I, Anil Kumar Gummadi, I'm representing company called 3G HR Services. We are here to support you to give you the best, the skill and semi-skill and high-skill manpower to your organization. Whether you're a startup or mid-level or MNC company, based on the job description, we are here to support you on this. And why we? So we are in the market since 2014. We place more than 12,000 job seekers across in Pan-India, and we had an MOU with more than 500 plus company. Are you an IT company, or in pharma, automobile, aerospace, any kind of industry, looking for the skill and the perfect manpower? Let us know. I'm here to support you. Signing off, 3G HR Services. Thank you.